ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా సాయి వేదాంత్. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట శ్రీయాంజనేయం. చిత్రం ఊసరవెల్లి. రచించిన వారు సిరివెన్నెల గారు, పాడిన వారు ఎంఎల్ఆర్ కార్తికేయన్ గారు, సంగీతం డిఎస్పి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నీకు 100 మంది కనబడుతున్నారు, నాకు మాత్రం ఒక్కడే కనబడుతున్నాడు. యుద్ధం అంటూ మొదలు పెట్టాక కంటికి కనబడాల్సింది టార్గెట్ మాత్రమే. శ్రీయాంజనేయం భజే వజ్రకాయం, సదా రక్షక కాపాడని నీ నామధేయం. శ్రీయాంజనేయం భజే వాయుపుత్రం, సదా అభయమై అందించరా నీ చేతి సాయం. ఓ బజరంగ బలి దుడుకున్నది గాని అడుగులలో, నీ సరిలేరని దూకర ఆశయ సాధనలో. ఓ పవమానసు తాపెను సాహసముందిగ పిడికిలిలో, లే అని చెప్పన దానికి విషమ పరీక్షలలో. స్ఫురణ మెచ్చుకుని స్వీయ పరాభవం ధరణి దైన్యమును దించగరా, నివును వదిలి శివ పాల నేత్రమై ధనుజ దానమునకై దూసుకురా. పురణ తెచ్చుకుని స్వీయ ప్రతాపము ధరణి దైన్యమును తీర్చగరా, నివురును దిలి శివ పాల నేత్రమై ధనుజధానమునకై దూసుకురా. శ్రీయాంజనేయం భజే వజ్రకాయం, దండించాలిదా దండకారివై దుండగాల దౌష్ట్యం. శ్రీయాంజనేయం భజే వాయుపుత్రం, పూరించాలిదా నీ శ్వాసతో ఓంకార శబ్దం. ఆ బ్రహ్మాస్త్రము సైతము అమ్మవదాని సన్నిధిలో, ఆ యమపాశమై పూదండవదా నీ మెడలో. నీవు నమ్మిన తారక మంత్రము గున్నది హృదయములో, అదే రహదారిగా మార్చద కడలి పయనములో. శ్రీయాంజనేయం యాంజనేయం భజే భజే వజ్రకాయం, సదా రక్షక కాపాడని నీ నామధేయం. భజే వాయుపుత్రం భజే బాలగాత్రం, సదా అభయమై అందించర నీ చేతి సాయం. ఆ ఆ Judges, over to you. సాయి వేదాంస్, నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. భక్తిలో వీరం రెండూ కలిపి అద్భుతంగా ఆలపించావు. గాంధర్వంచ కవిత్వంచ శూరత్వం దానశీలత అభ్యాసేన నలభ్యంతే చత్వార సహజా గుణాయ. అంటే పాడడం, గాంధర్వం అంటే పాడడం, కవిత్వం రాయడం, దానగుణం శూరత్వం ఇవన్నీ కూడా అభ్యాసం చేస్తే వచ్చేవి కావు, సహజంగా వచ్చే ఉండే లక్షణాలంట మనలో. కాబట్టి మీరు ఎంత అదృష్టవంతులు. పాడే లక్షణం అభ్యాసం చేస్తే కదా మీకు పుట్టుకతో వచ్చింది. అభ్యాసం చేస్తే ఇంకా అభ్యాసం చేస్తే దాంట్లో అభ్యున్నతి అభివృద్ధి చెందుతారు మీరు. ఇది మనసులో పెట్టుకొని రోజు 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 తప్పకుండా క్రమం తప్పకుండా సాధన చేయాలి. సాధన చేస్తే మీరు ఎంత స్థాయికైనా ఎదగలుగుతారు, వెళ్ళగలుగుతారు. సరేనా? ఓకే అది సార్. మనసులో పెట్టుకొని దాన్ని రోజు క్రమం తప్పకుండా ఆచరించండి. ఓకే సార్. ఈ పాట అంతగా నేను వినలేదు కాబట్టి నేను మొట్టమొదటిసారి వింటున్నాను ఈ పాట. ఎంత అద్భుతమైన సాహిత్యమో. కార్తికేయన్, ఐఎమ్ ష్యూర్ ఆయన అత్యద్భుతంగా పాడుంటారు. అండ్ డిఎస్పి ఈజ్ నోన్ ఫర్, ఇప్పుడు భరత వేదమున విన్న ఇటువంటి పాటలు ఉన్నా కూడా చాలా గ్రాండ్ స్కేల్లోనే ఎప్పుడు ప్రజెంట్ చేస్తారు వారు. అగైన్ ఇందులో కూడా అంత పవర్ఫుల్ గా ఉన్నా కూడా చిన్న చిన్న జిలుగులు ఎక్కడ మిస్ అవ్వలేదు నువ్వు పాడుతున్నప్పుడు. దట్స్ ద బెస్ట్ పార్ట్ అగైన్. థ్యాంక్ యూ మా.
సాయి వేదాంశ్, నమస్తే సార్. ఈ పాట ఎందుకు ఎంపిక చేసుకున్నావు? ఈ పాట లిరిక్స్ బాగుంది అండ్ ఎనర్జీ బాగుంది సార్. అండ్ డిఎస్పి గారి కాంపోజిషన్స్ నాకు చాలా ఇష్టం సార్. వావ్, వెరీ గుడ్. చాలా చాలా మంచి పాట, పవర్ఫుల్ గా పాడావు. థ్యాంక్ యూ సార్. మధ్యలో ఏదో లిరిక్స్ ఏదో మిస్ అయిందా? లేదు సార్. హ? నాకు అలా అనిపించిందా? అంటే అది వాడు మర్చిపోయి గుర్తొచ్చి అదేదో మేనేజ్ చేసి అలా ఏదో అయినట్టుండి నాకు. టెలికాస్ట్ లో చూడు ఒకసారి. ఓకే సార్. అలా ఉంటే నాకు వాట్సాప్ లో ఎస్ సార్ అని చెప్పు. సార్ మీ నెంబర్ లేదు సార్. ఈ సంగతి దట్ ఈస్ వేదాంశ్. థ్యాంక్ యూ సో మచ్, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. ఓకేరా నీ పని అయిపోయింది, పో నెక్స్ట్ క్యాండిడేట్ నువ్వు వెళ్ళిపో.